రెండో పేపర్లో మ్యాథ్స్లో ఇంపార్టెంట్ మోడల్ ఇంకొకటి ఏంటంటే గణన చాప్టర్ నుంచి, గణన కంప్యూటింగ్ నుంచి ఖచ్చితంగా ఒక ఫ్లో చార్ట్ కానీ అల్గారిథంకి సంబంధించిన ఒక లెక్క వస్తుంది. ఎక్కువసార్లు రిపీట్ అయిన ఒక 3-4 ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు చూద్దాం. దీంట్లో మొదటిగా ఇచ్చింది ఏంటంటే ఇచ్చిన 3 సంఖ్యలలో ఏది పెద్దది అని తెలుపుటకు ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని అల్గారిథం క్రమచిత్రం చూపించుకున్నాడు. లెక్కలు ఎక్కువగా ఒక్క సెట్టే అడుగుతాడు, అల్గారిథం ఆర్ క్రమచిత్రం. ఇక్కడ మనము ఎలా చేద్దాం అనేది చూద్దాం, రెండు కూడా చేసి చూద్దాం. అల్గారిథం అంటే ఒక సమస్యని సాధించేటప్పుడు వచ్చే సోపానాలని మనము ఒక ఆర్డర్లో రాసుకుంటూ వెళ్తాం. అల్గారిథం ఎలా రాస్తామంటే మొదటగా స్టెప్ వైజ్, మొదటి స్టెప్లో 3 సంఖ్యల్లో ఏది పెద్దదని తెలుసుకోవాలి కాబట్టి 3 సంఖ్యలు ఏ బి సి అనుకొని గుర్తించి రాస్తాం లేదా రాయండి. కంప్యూటర్కి చెప్పేటప్పుడు రాయండి, లేదంటే దానికి ఒక ఆజ్ఞలాగా మనం దాన్ని ఇవ్వడం అనమాట. ముందుగా 3 సంఖ్యలు కూడా ఏబిసి అనుకుని వాటి విలువలు రాస్తాం అనమాట. అక్కడ రెండో స్టెప్, ఏని బితో పోల్చుతాం. బితో పోల్చినప్పుడు ఏ బి కంటే పెద్దదా? పెద్దది అయితే ఏని సితో కూడా పోల్చండి. ఏ కంటే పెద్దదైతే తర్వాత అంకె ఉందో దాంతో పోల్చండి. ఒకవేళ అది సి కంటే కూడా పెద్దగా ఉంటే, సి కంటే కూడా పోల్చినప్పుడు ఏ పెద్దదైతే ఏనే 3 సంఖ్యల్లో మిక్కిలి పెద్ద సంఖ్య అవుతుంది. మిక్కిలి పెద్ద సంఖ్య అని సూచిస్తాం అని రాయండి. ఇలా జరగని పక్షంలో ఏమిటి? కండిషనల్గా ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. కాకపోతే ఏని బిని పోల్చాము, ఏ పెద్దదైంది. ఏని సిని పోల్చాము, సి పెద్దదవుతుంది. అప్పుడు కాకపోతే, లేకుంటే అప్పుడు సి పెద్ద సంఖ్యగా రాయండి. పెద్ద సంఖ్యగా రాయము. నెక్స్ట్ స్టెప్లో రెండో సోపానంలో ఏ కంటే బి పెద్దది అయితేనే దీనికి చేస్తాం. అదే కాకుండా ఏ కంటే బి పెద్దదైతే గనక రెండో సోపానంలో పైన ఇచ్చిన మన రెండో సోపానంలో ఏ కంటే బి పెద్దదైతే బిని సితో పోల్చండి. నెక్స్ట్ ఆరో స్టెప్గా సి కంటే కూడా బి పెద్దదైతే బి అతిపెద్ద సంఖ్య, ఇచ్చిన మూడిట్లో అతిపెద్ద సంఖ్యగా రాయండి. అలా కాని పక్షంలో, కాకపోతే కనుక బి సి కన్నా చిన్నదనుకోండి, అప్పుడు సినే అన్నింటికన్నా పెద్ద సంఖ్య అవుతుంది. కాకపోతే సి పెద్ద సంఖ్యగా రాయండి. ఇది అల్గారిథం రాయడం అన్నమాట. ఇదే అల్గారిథంని మనము క్రమచిత్రంలో ఎలా చూపిస్తామనేది ఇప్పుడు చూద్దాం. క్రమచిత్రంలో మొదటగా ఆరంభిస్తాం. ఓవెల్ షేప్లో ఆరంభం. మనం రాసేటప్పుడు పెన్సిల్తో వీటిని రౌండ్స్ చేసుకుంటూ చక్కగా స్కేల్స్ ఉపయోగించి పెన్సిల్తో ఆ పెట్టెలు వాటిని గీయాలి. ఇక్కడ మనకి కొంచెం గ్రాఫికల్గా
ఇబ్బంది కాబట్టి బోర్డు మీద కొంచెం ఈ విధంగా గుర్తిస్తాము. వాటిని కొంచెం అనుకూలంగా మార్చుకుని మీరు నేర్చుకోండి. తర్వాత ఇన్పుట్ పెట్టనమాట. అంటే దీంట్లో మనము ఏవైతే చూస్తామో వాటిని మనం దత్తాంశంగా తీసుకుంటాం. ఏబిసిలు గుర్తించాలి. ముందు అసలు ఏబిసి అసలు ఏ సంఖ్యలు అయితే మనము అనుకుంటున్నామో వాటిని గుర్తిస్తాం. గుర్తించిన తర్వాత మొదటగా ఫస్ట్ టైం ఒక డెసిషన్ తీసుకుంటాం. డెసిషన్లని రాంబస్ బాక్స్లో తీసుకుంటాం. ఏ గ్రేటర్ దాన్ బి. అవును అయితే ఇటు, కాదు అయితే ఇటు. ఇప్పుడు మనం యారో మార్క్స్ ఇలా చూపించాలి. కాదు, అవును. మనం చూపించే యారో మార్క్స్ బట్టే ఉంటుంది. అవును అయితే ఏని సితో పోల్చాలి. కాబట్టి ఇక్కడ కూడా ఒక డిసిషన్ తీసుకుంటాం. ఏ గ్రేటర్ దాన్ సి. ఇది క్వశ్చన్ మార్క్. ఏ గ్రేటర్ దాన్ సి. ఇది కూడా అవును అయితే అక్కడితో మనకి లెక్క సమస్య అయిపోతుంది. కాబట్టి ఏ జవాబుగా రాయాలి. నెక్స్ట్ ఆగిపో లేదా ముగింపు అని చెప్పిస్తాం. ఒకవేళ కాదు, ఏ గ్రేటర్ దాన్ బి అవ్వలేదు, బీనే పెద్దదైంది అన్నప్పుడు మరొక డెసిషన్గా ఎలా వెళ్తుందంటే ఈ బి సి చూస్తుందన్నమాట. బిసి ఏదైతే పెద్దది కాదు చూస్తామన్నమాట. బి సి కన్నా కూడా పెద్దదైతే అప్పుడు బీనే అన్నింటికన్నా పెద్దదిగా మనం జవాబు రాస్తాం. బి పెద్ద సంఖ్యగా రాయాలి. నెక్స్ట్ ఆగిపోతుంది. ఒకవేళ కాదు, బి సి కన్నా కూడా పెద్దగా లేదు అంటే అప్పుడు మనకు కావాల్సిన జవాబు సి అవుతుంది. ఇక్కడ కూడా ఏ సి కన్నా పెద్దదైతేనే ఏ పెద్దది. ఏ సి కన్నా పెద్దది కాదు అనుకుంటే జవాబు ఇటువైపు వస్తుంది. కాని పక్షంలో అవును అయితేనే ఇటువైపు వస్తుంది. సి పెద్దది. నెక్స్ట్ ఆగిపోము. ఈ విధంగా మనం ఫ్లో చార్ట్ని గీసుకోవచ్చు. ఇక్కడ గీసిన విధంగా కాకుండా మీరు కొంచెం స్కేల్స్, పెన్సిల్స్ ఉపయోగించి చక్కగా బాక్సెస్ వచ్చేటట్టుగా చేసి దాంట్లో వీటినన్నింటినీ గుర్తించాలి. మరొకసారి దీన్ని నేను వివరిస్తాను. మొదటగా ఆరంభం అనేది ఓవెల్ షేప్లో తీసుకుని ఆరంభించిన తర్వాత ఇన్బాక్స్లో ఇన్పుట్ని తీసుకునేటట్టుగా ఒక దీర్ఘచతురస్రాకార పెట్టి తీసుకుని దాంట్లో ఏబిసిలను గుర్తిస్తాం. దీంట్లో మొదటి స్టెప్ ఏ గ్రేటర్ దాన్ బి అవునా కాదో మనం టెస్ట్ చేస్తాం. ఏ గ్రేటర్ దాన్ బి అయిపోయిందంటే ఏ గ్రేటర్ దాన్ సి అవునో కాదో టెస్ట్ చేస్తాం. దాన్ని డెసిషన్ బాక్స్లో తీసుకుంటాం. ఇక్కడ కూడా అవును అనే జవాబు వస్తే ఏనే పెద్దది అంటే ఏ జవాబుగా రాయడం అంటే ఏనే పెద్దది అని చెప్పేసి అక్కడితో ఆగిపోతాం. అలా కాదు అన్నప్పుడు బి గ్రేటర్ దాన్ సి అనే ఒక డెసిషన్ తీసుకుంటాం. ఇది కూడా అవును అయితే బి సి కన్నాను ఏ కన్నాను పెద్దది కాబట్టి బీనే పెద్ద సంఖ్యను రాసి అక్కడితో ఆగిపోతాం. అలా కూడా కాదు అనుకుంటే బిని సితో పోల్చినప్పుడు సినే పెద్దది వచ్చిందంటే ఏ కన్నా బి పెద్దది, బి కన్నా సి పెద్దది కాబట్టి సి జవాబుగా తీసుకుంటాం. అదేవిధంగా ఏ పెద్దది కాదు అన్నప్పుడు ఇక్కడ సి పెద్దది అవుతుంది. అదే ఇక్కడ మనము ఆన్సర్గా రాస్తాం. ఇదే విధంగా బాణాల గుర్తులతో ఫ్లో చార్ట్ని చూపించాలి, క్రమచిత్రాన్ని.